కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ చేసిన కుట్రలు బయటపడ్డాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుందిల్లా అన్నారం బ్యారేజ్లు బాగున్నాయని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీళ్లు తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఇంటర్నల్ సంక్షోభం భూభారతి వల్లే వచ్చిందని విమర్శించారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కలిసి ఆడిన నాటకం, కలిసి చేసిన ద్రోహం తెలంగాణ ప్రజల పట్ల తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్ ఉందని, సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా ఉన్నాయని, అన్ని పంపు హౌజులు కూడా నడుస్తానికి సిద్ధంగానే ఉన్నాయనే విషయం ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో తేలిపోయింది. కేఆర్ఎంబీకి కనీసం ఒక లేఖ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఎందుకు అంటే మీరు తీసుకుపోవాల్సింది వరద జలాలు. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు లేపాలి. వరద జలాలు అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఓవర్ఫ్లో అయిన తర్వాత, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి 585 అడుగులకు వచ్చిన తర్వాత, 310 టీఎంసీలు నిండిన తర్వాత గేట్లు లేపి నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చినప్పుడు మాత్రమే వరద జలాలు అవుతాయి కృష్ణాలో. అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్ళని తీసుకపోయింది. ఇప్పుడు చిన్నారెడ్డికి అంత సీనియర్ నాయకుడు ఓపెన్ చెప్పిండు వెనుకోట్లు ఇచ్చుకొని కొచ్చుకుండు అని. వాస్తవానికి ఆ అమ్మాయి ఇంటర్నల్ విషయాలు బయట పెట్టింది. మొన్న మా వెంకరెడ్డి బయట పెట్టిండు. ప్రభుత్వం అనుకున్న విషయం ఏంది, ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఎద్దు రైతులకనే మా వెంకరెడ్డి బయట పెట్టిండు. ఓసారి అనంతరెడ్డి బయట పెట్టిండు. ఓసారి వై శ్రీనివాసరెడ్డి అని వైఎస్ఆర్ అంటే ఆయన మహబూబ్నగర్ ఎమ్మెల్యే బయట పెట్టిండు. ఓసారి అక్కడ ఒక ఆయన మేలాడ్ ఎమ్మెల్యే మదన్ అంటే ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చేతగాని ప్రభుత్వం కాబట్టి ప్రపంచ బ్యాంకు ఒక 100 కోట్ల రుణం ఇయ్యని ఆయన రాసిండు. చాలా వస్తున్నాయి. ఓదుకు మందుల సామ్యాలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయతీ చూస్తున్నాం, అలన్న పంచాయతీ చూస్తున్నాం. ఏంది ఇదంతా? అధికారం కొరకు డబ్బులు పంచుకోవడానికి ప్రజల్ని దోషి దొంగలు కొట్లాడుకున్నట్టు, ఎంగిలి విస్తర కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టు ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ కొట్లాట విస్తరాకుల కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఇదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మరొకసారి నిరూపితమవుతుంది.